కాకినాడలో బాబు జగజ్జీవనరామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ జగజ్జీవన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషిని కలెక్టర్ ఈ సందర్భంగా కొనియాడారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి కేబినెట్ మంత్రిగా దేశానికి విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. 50 ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన అరుదైన రాకే దక్కుతుందని కలెక్టర్ ప్రశంసించారు. ఈరోజు గౌరవనీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా కాకినాడలో ఇక్కడ ఉత్సవాలు జరుపుకోవడం అవుతుంది. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జిల్లా కలెక్టర్ గారు విచ్చేశారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి గురించి చెప్పాలి అంటే సమయమే సరిపోదు, ఎందుకంటే ఆయన ఒక లైఫ్ అంతా కూడా ఒక ఇన్స్పిరేషన్గా జరిగిందంతా కూడా. ఈయన గురించి చెప్పాలంటే మన ఫస్ట్ పార్లమెంట్లో ఫస్ట్ క్యాబినెట్ మినిస్టర్, అలాగే ఫస్ట్ డెప్యూటీ పిఎంగా కూడా ఈయన చేశారు. సో ఈయన చరిత్ర ఏంటంటే 50 years ఆఫ్ పార్లమెంటేరియన్గా ఈయన నిలబడ్డారు. మరి 50 years ఆఫ్ పార్లమెంట్లో ఉన్నారు అంటే వాట్ మేడ్ హిమ్ టు బీ ఇన్ ద పార్లమెంట్ ఫర్ 50 years అని మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఈయన ఎప్పుడూ కూడా పబ్లిక్తో ఎక్కువగా ఉండేవారు. మరి అందులో అప్రెస్డ్ పీపుల్ అంటే అణచిబడిపోయిన వారు ఎక్కువగా ఉండడంతో వీళ్ళకి న్యాయం చేయాలి అంటే నేను పార్లమెంట్లో ఉండాలి, చిరకాలం ఉండాలి అని చెప్పి ఆయన సంకల్పం తీసుకొని సో ఎవ్రీ టైం ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు రకరకాల చట్టాలు ఆయన తీసుకొచ్చారు. జిల్లా ప్రజలందరికీ బాబు జగజ్జీవన్ రామ్ గారు యొక్క 119వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు బాబూజీ వారి యొక్క విగ్రహానికి మన కాకినాడ నగరంలో ఆయన జయంతి సందర్భంగా మర్యాద చేయడం జరిగింది. ఆయన చేసిన కృషి వల్లే ఈరోజు సమాజంలో బలహీన వర్గాల యొక్క హక్కులు వాళ్ళు పొందగలుగుతున్నారు. చిన్న వయసులోనే రాజకీయాలకు వచ్చి ఆనాటి జవహర్లాల్ నెహ్రూ వారు ఒక క్యాబినెట్లో మంత్రిగా వ్యవహరిస్తూ లేబర్, డిఫెన్స్ మరియు ఇతర రంగంలో ఆయన తనకైనా ఒక పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడు దళితులో వాళ్ళకు కల్పించబడిన హక్కుని వాళ్ళు పూర్తిగా వినియోగించడానికి కృషి చేశారు. ఆ గొప్ప మహానీయులు ఒక జయంతిని ఈరోజు మన నగరంలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషం. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.